హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేనైతే మీకు ఒక గొప్ప విశిష్టత కలిగిన దేవాలయాన్ని చూపించదమని వచ్చేసాను. సో ఈ దేవాలయం అయితే శ్రీకాకుళం జిల్లా పాతపట్నం గ్రామంలో అయితే ఉంటుంది. ఈ దేవాలయానికి అయితే ఒక గొప్ప విశిష్టత అయితే ఉంటుంది. అది ఏంటో మీరు కూడా ఇప్పుడు నాతో పాటు చూసేదరా. సో ఫస్ట్ అయితే మనమైతే గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే గుడి యొక్క ఎంట్రన్స్. ఇక్కడ ఫస్ట్ కాలభైరవుని దేవాలయం అయితే ఉంటుంది, అదేని. ఇక్కడ చూడండి, గుడి చుట్టుప్రక్కల వాతావరణం అయితే మనకైతే చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది. మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడికి అయితే ఎందుకు వస్తాము? ప్రశాంతత కోసం అయితే వస్తాం కదా. ఆ ప్రశాంతత అయితే ఇక్కడ ఈ గుడి దగ్గర మనకైతే దొరుకుతుంది. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. సోమవారం అయితే చాలా రద్దీగా ఉంటారు భక్తులైతే. ఇక్కడైతే ఈ దేవాలయం అయితే ప్రతిష్ఠించింది కాకుండా ఇక్కడైతే ఆ పరమేశ్వరుడు అయితే వెలిసారు. పూర్వకాలంలో ఇక్కడైతే చాలా పొలాలు అయితే ఉండేవి. ఆ పొలాల్ని దున్నేటప్పుడు అయితే ఈ పరమేశ్వరుని అయితే ఇక్కడ ఉండే ప్రజలకైతే కనిపించారు. అది ఎలానో మీకు కూడా చెప్తాను. దానికన్నా ముందు ఇక్కడ ఇంకో విశిష్టత కూడా ఉంటుంది. అది ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం, వచ్చేయండి. ఇక్కడైతే ఒక పుష్పం అయితే ఉంటుంది. అది ఏం పుష్పం అయితే కోటి లింగాల పుష్పం అయితే ఉంటుంది. దాన్ని చూసేద్దాం, ఇక్కడే ఉంటుంది ఆ చెట్టు. ఇదే ఆ చెట్టు. ఈ పుష్పాలంటే ఆ పరమేశ్వరునికి ఎంతో ఇష్టం. ఈ పుష్పం అయితే చాలా అందంగా, చాలా వాసన అయితే వస్తుంది. పడగెత్తిన పాము ఆకృతిలో అయితే ఉంటుంది చూడండి. మధ్యలో శివలింగం ఆకృతిలో ఉండి చుట్టూ కోటి లింగాలు అయితే ఉంటాయని అందరి నమ్మకం. అందుకే ఈ పుష్పాన్ని కోటి లింగాల పుష్పమని అంటూ ఉంటారు. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే మనమైతే గుడి లోపలికి వెళ్తూ ఈ పరమేశ్వరుని ఎలా వెలిసారో చెప్దాం. ఇక్కడైతే అప్పుడైతే పూర్వకాలంలో ఒక రైతు ఈ పొలాన్ని అయితే దున్నుతుండటంతో అతని యొక్క నాగలికి అయితే ఏదో గట్టిగా తగిలింది. ఏంటి అని చూడగా అక్కడైతే శివలింగం ఆకృతిలో శివలింగం అయితే కనిపించింది. ఆ విషయాన్ని ఇక్కడ అప్పటి కాలంలో పరిపాలిస్తున్న గణపతి మహారాజుకి అయితే చెప్పారు. ఆ రాజు ఇక్కడ ఆ శివలింగానికి ఒక దేవాలయాన్ని నిర్మించి ఆ శివలింగానికి శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామినిగా పేరు పెట్టి అప్పటి నుండి ఈ పరమేశ్వరునికి అయితే పూజలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ పరమేశ్వరుడు అంటే ఇక్కడ చాలా నమ్మకం. ఇక్కడ చూడండి, గుడికి ఇరువైపులా అయితే వినాయక అండ్ సుబ్రహ్మణ్య స్వాముల గుడిలో అయితే ఉంటాయి. ఇదైతే వినాయకుని స్వామి విగ్రహం. ఫస్ట్ ఇక్కడికి వచ్చి అయితే మొక్కుతూ ఉంటారు. మనం ఏ పూజ చేసినా ముందు గణేష్ పూజ అయితే చేస్తారు కదా, ఆ విధంగానే ఫస్ట్ ఇక్కడికి అయితే వస్తారు. తర్వాత ఇదైతే సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఇక్కడైతే ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారు. కార్తీక మాసంలో అయితే ఇంకా చాలా బాగా ప్రత్యేక పూజలు అయితే చేస్తారు. ఇప్పుడు చూసేయండి ఈ గుడి యొక్క విశిష్టత. చూడండి, ఇక్కడ శివలింగం అయితే కనిపించకుండా పూర్తిగా వాటర్ అయితే మునిగిపోయాయి. ఇదే ఈ గుడి యొక్క విశిష్టత. ఇక్కడ 6 నెలలు పూర్తిగా నీటిలో మునిగి అయితే ఆ పరమేశ్వరుని ఉంటారు. ఇంకో 6 నెలలు అయితే పూర్తిగా నీరు లేకుండా ఉంటారు. ఈ నీళ్ళు అనేవి ఈ గుడి లోపలికి ఎలా వస్తాయో అంతగా ఎవరికి తెలియదు. కాకపోతే ఇక్కడ ఈ ప్రక్కనైతే మహేంద్రతన్య నది అయితే ఉంటుంది. ఆ నది నుంచి స్వరంగ మార్గంలో వస్తూ ఉంటాయని అందరి యొక్క నమ్మకం. చూడండి, ఇంత విశిష్టత కలిగిన ఈ గుడి గురించి ఇంకా అంతగా ఎవరికైతే తెలియదు, కొంతవరకు మాత్రమే తెలుసు. సంవత్సరంలో 6 నెలలు అయితే ఆ గంగమ్మ అయితే ఈ పరమేశ్వరుని అయితే ముంచేస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడైతే మొత్తం ఈ దేవాలయం రాతి కట్టడాలతోనే కట్టి ఉంటుంది. ఇక్కడ ఈ మెయిన్గా గర్భగుడికి ఇరువైపులా అయితే 4 గుడులు ఉంటాయి. అవి ఏంటంటే కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, లోకనాథేశ్వర స్వామి ఆలయం,
రామలింగేశ్వర స్వామి ఆలయం, కేదారేశ్వర స్వామి ఆలయం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ గుడి యొక్క వెనక భాగంలో కూడా చుట్టూ పొలాలు, రకరకాల చెట్లతో అయితే నిండి ఉంటుంది. ఈ గుడి పైన కనిపిస్తున్న ఈ కట్టడాలు అనేవి ఈ గుడి అయితే 17వ శతాబ్దానికి చెందినటువంటిది అని చెబుతూ ఉంటుంది. ఈ గుడి అయితే 17వ శతాబ్దంలో అయితే కట్టినటువంటిది అనుకుంటా. ఈ గుడి ప్రక్కనే మహేంద్ర తనయ నది కూడా ఉంటుంది. ఈ గుడి యొక్క గోడల పైన చూడండి, శివలింగం ఆకృతిలో అయితే లింగాలు అయితే ఉంటాయి. మొత్తం రాతితో కట్టబడినట్టు కట్టడాలండి ఇవన్నీ. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనమైతే పరమేశ్వరుల అర్ధభాగమైనటువంటి పార్వతీదేవి యొక్క ఆలయాన్ని కూడా చూసేద్దాం, వచ్చేయండి. ఇదే పార్వతీదేవి యొక్క ఆలయం. చూడండి, ఆ తల్లి ఎంత నిండుగా కనిపిస్తూ ఉందో. గర్భగుడికి మొత్తం చుట్టుప్రక్కల కూడా చిన్న చిన్న గుడులు అయితే ఉంటాయి. అవి ఏంటో ఇందాక చెప్పాను కదా మీకు. అండ్ గర్భగుడికి ఆపోజిట్లో నందీశ్వరుడు అయితే ఉంటారు, ఆకర్షణీయంగా అయితే ఉంటాడు. ఇక్కడ నుంచి అయితే చూడండి, గర్భగుడి యొక్క గోపురం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్లేస్ నుంచి అయితే అందరూ ఆ గర్భగుడి యొక్క గోపురానికి అయితే మొక్కుకుంటూ ఉంటారు. అదిగోండి గర్భగుడి యొక్క గోపురం. ఈ గుడి ఒడిస్సా సరిహద్దుల్లో ఉంటుంది కదండి. ఇక్కడికైతే ఒడిస్సా ప్రజలు కూడా చాలా మంది అయితే వస్తూ ఉంటారు, చాలా నమ్ముకుంటూ ఉంటారు. మనం కోరిన కోరికలన్నీ తీర్చేటటువంటి పరమేశ్వరునిగా అయితే ఇక్కడ ఉండే ప్రజలు అయితే భావించుకుంటూ ఉంటారు. అలాగే నిత్యం పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి. కార్తీక మాసంలో అయితే, కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతికరం కదా ఆ పరమేశ్వరునికి. అందుకే ఇక్కడ కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు అనేవి బాగా అయితే జరుగుతూ ఉంటాయి. అలాగే భోజనాలు కూడా 3 సోమవారాల్లో ఒక సోమవారం అయితే పెడతారు ఇక్కడ. ఎంతమంది భక్తులు వచ్చినా అంతమందికి కూడా ఇక్కడైతే భోజనాలు పెడతారు కార్తీక మాసంలో 3వ సోమవారం. ఈ గుడి యొక్క విశిష్టత మీరు కూడా తెలుసుకున్నారు కదా. సంవత్సరంలో 6 నెలలు గంగమ్మతో, ఇంకో 6 నెలలు పార్వతీదేవితో ఉన్నట్టుగా ఈ గుడి అయితే చెప్తూ ఉంటుంది. చూశారు కదా మీరే ఇందాక, పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి. ఇదే గుడి యొక్క విశిష్టత. చుట్టూ ఏవో చెట్లతో నిండిపోయి ఉంటుంది ఈ గుడి.
ఈ బావి అయితే వేసవి కాలంలో పూర్తిగా ఎండిపోతూ ఉంటుంది. ఇప్పుడేదో కొంచెం అడుగుకి కొంచెం నీళ్ళు ఉన్నట్లయితే ఉన్నాయి. జూలై నుంచి అనుకుంటా పరమేశ్వరుని శివలింగం అయితే నీటిలో మునిగిపోయి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ చెట్టుకి రుద్రాక్ష మాలలు అనేవి ఉన్నాయి. ఇక్కడ కార్తీక మాసంలోనే శివమాలలు కూడా వేస్తారు. శివమాలలు వేసిన వాళ్ళందరూ ఇక్కడే ఉంటూ ఉంటారు. ఇదైతే నాగబంధం. నాగబంధాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఇక్కడైతే చూసేద్దాం, వచ్చేయండి. ఇదైతే ఫస్ట్లోనే ఉంటుంది. ఇందాక మీకైతే చూపించడం మర్చిపోయాను. ఇప్పుడైతే చూసేయండి. సో ఈ గుడి యొక్క విశిష్టత ఇదండి. సో ఇలాంటి మరన్న వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే నేనైతే పెడుతూ ఉంటాను. సో బాయ్ ఫ్రెండ్స్.